హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. జగన్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపునకు చెక్. పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకే నేరుగా నిధులు. పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి పిఎఫ్ఎంఎస్ పోర్టల్కు మ్యాపింగ్ చేయిస్తుంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంకు ఖాతాల్లో నిధులను ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సంఘ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిఎఫ్ఎంఎస్కి బిల్లులు అప్లోడ్ చేయడం, ఎప్పుడు నిధులిస్తే అప్పుడు పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవడం వంటి నిరంకుశ విధానానికి చెల్లిచీటీ పాడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నుండి ఒక మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సంఘ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా అయితే చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇక కేంద్రమే నేరుగా పర్యవేక్షణ చేస్తుంది. పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వాటిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కట్టడి చేసింది. పంచాయతీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటికే నిధులను జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. 2023-24లో విడుదలైన నిధులు ఈ ఖాతాలకే జమ అయ్యాయి. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల్లోని అదే విధానం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేర్లతో తెరిపించిన బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం 530 కోట్ల ఆర్థిక సంఘం నిధులను 2 రోజుల క్రితం జమ చేసింది. ఇవి 2022-23లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కావడం గమనార్హం. తాజా చర్చలతో ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు. బ్యాంకు ఖాతాలను పిఎఫ్ఎంఎస్ పోర్టల్కు మ్యాపింగ్ చేయడంతో పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది. 2 ఏళ్ల క్రితమే ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే ఆర్థిక సంఘ నిధులతో పట్టణ స్థానిక సంస్థల్లో అనేక అభివృద్ధి పనులు చేసే అవకాశం అయితే ఉండేది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి ఆర్థిక సంఘ నిధులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. అవన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.